వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ తిరగని దేశం అంటూ లేదు. అన్ని ప్రాంతాలకు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్తున్నారు, ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా రష్యాకు ఈ నెల 2వ తేదీన లోకేష్ పర్యటనకు వెళ్ళి అక్కడి నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అక్కడ యుద్ధ ప్రభావం వల్ల కూడా కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైనా కూడా సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళొద్దని చెప్పినా కూడా మాస్కోలో జరుగుతున్నటువంటి సమావేశానికి వెళ్ళి అక్కడ ఇన్వెస్టర్లను ఆహ్వానించి ప్రధానంగా స్పేస్ టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ, ఇంకా సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించి ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఏవి పెట్టినా మేము ఆహ్వానిస్తాము, మంచి ఇన్సెంటివ్లు ఇస్తాము, రండి అని చెప్పేసి అక్కడి వాళ్ళతో చర్చలు జరిపారు. చర్చలు చాలా వరకు ఫలవంతమయ్యాయి. ఈ 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఆయన రష్యాలో పర్యటించారు. ఈ పర్యటనకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి అగ్రిమెంట్లు జరగలేదు, కానీ ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి రష్యా నుంచి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించినట్టు కూడా ఆయన చెప్పాడు. అట్లాగనే అక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కేంద్రాలు, అవి పారిశ్రామిక పరంగా కానీ, ఆయుధం పరంగా కానీ, టెక్నాలజీ పరంగా కానీ ఉన్నటువంటి కేంద్రాలను కూడా లోకేష్ సందర్శించి పరిశీలించి ఇటువంటి టెక్నాలజీ మా దేశంలో రాష్ట్రంలో కూడా రావాలని చెప్పేసి కోరుకున్నారు. ఇక 2వ అంశానికి సంబంధించి ఏపీ రౌండప్లో మనము పరిశీలిస్తే కుప్పంలో ఇప్పటి వరకు కంచర్ల శ్రీకాంత్ ఎమ్మెల్సీ ఆయన ఇన్ఛార్జిగా ఉంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానంలో శ్రీకాంత్ అన్నీ తానై ఇన్ఛార్జిగా ఉంటూ వ్యవహారాలన్నీ చూస్తున్నాడు. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వరి గారి అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె వెన్నంటే ఉండటం, ఆమెకు కావాల్సిన సభలు, సమావేశాలు, డిస్కషన్స్ ఇలాంటివన్నీ కూడా చూస్తూ వస్తున్నాడు. కంచర్ల శ్రీకాంత్ది ప్రకాశం జిల్లా కందుకూరు గ్రామం. కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీని ఆయన తండ్రి కంచర్ల రామయ్య గారు స్థాపించారు. మొదటి నుంచి తెలుగుదేశంకు నమ్మకమైనటువంటి ఫ్యామిలీ. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా కంచర్ల రామయ్య గారు నమ్మకంగా ఆయనతో పాటు కలిసి తిరిగి జర్నలిజంలో మంచి నిష్ణాతుడు కావడం వల్ల ఇంజనీరింగ్ కాలేజీని అప్పుడు తెచ్చుకోగలిగాడు. ఆ తర్వాత శ్రీకాంత్ కూడా బీటెక్ చదువుకొని మంచిగా నాలెడ్జ్ సంపాదించి ఆ కాలేజీని రన్ చేయడం మొదలుపెట్టారు. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి పట్టభద్రుల నియోజకవర్గానికి నామినేషన్ వేయడము, ఏకదమ్మున కంచెల శ్రీకాంత్ ఎమ్మెల్సీగా గెలవడం జరిగాయి. ఆ తర్వాత పార్టీకి నమ్మకంగా పనిచేస్తున్నారనే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గ సమన్వయకర్తగా శ్రీకాంత్ను నియమించి ఈ 2 ఏళ్ల కాలము కొనసాగించారు. అయితే ఇటీవల కాలంలో కుప్పంలో ఉండే కొంచెం ఒక 2-3 ముఖ్యమైన నాయకులతో ఆయనకు స్పర్ధలు వచ్చాయి. వాళ్ళు చెప్పినవన్నీ ముఖ్యమంత్రి గారికి చెప్పి చేయించలేదు, లేకపోతే సక్రమంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవట్లేదు అనే కారణంతో కంప్లైంట్ చేయడంతో నిన్న ముఖ్యమంత్రి నివాసంలో జరిగినటువంటి కుప్పం నియోజకవర్గ సమావేశంలో ఆయనను నేను తొలగిస్తున్నానని ప్రకటిస్తూ, అట్లాగనే అనంతపురానికి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి, ఆయన పేరు కూడా శ్రీకాంతే, అతనిని నా పిఏగా నియమిస్తున్నాను. కుప్పం నియోజకవర్గంలో ఇకపైన ఏదన్నా ఉంటే అర్జీలు ఇవ్వడం కానీ, సమస్యలు చెప్పడం కానీ అన్నీ అతనికి చెప్పండి అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కుప్పం నాయకులకు చెప్తూ, మీరు కూడా పద్ధతులు మార్చుకోవాలా, సక్రమంగా ఉండాలా, ఇక నేను ప్రతి 2 నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పేసి ఆయన తెలియజేశాడు. ఇక జనసేన పార్టీకి సంబంధించి స్పర్ధలు కొనసాగుతూనే ఉన్నాయి. పార్టీ పదవులు మొదటి నుంచి పనిచేసే వాళ్లకు ఇవ్వడం లేదు, మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు. డబ్బున్న వాడికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, కష్టపడి పనిచేసే వాడికి ప్రాధాన్యత లేదు అనేది ఒక చర్చ జనసేన పార్టీలో ప్రారంభమైంది. ఇటీవల కాలంలో ఒక నెల రోజుల క్రితం ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కమిటీని రద్దు చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. కొత్త కమిటీని ఈ నెలలో నియమిస్తామన్నారు, ఇంకా నియామకం జరగలేదు.
దానికి కారణము అప్పటి వరకు ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్, తర్వాత కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వీళ్లకు మధ్య ఒకరికి మధ్య సమన్వయము లేకపోవడంతో ఆ కమిటీని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అలాగనే నెల్లూరు జిల్లాలో కూడా కమిటీని రద్దు చేస్తున్నట్టుగా నిన్న ప్రకటించాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఆ జిల్లాలలో సమన్వయం లోపించింది. పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్న సందర్భాలలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలలో టీడీపీతో గొడవలు రావడం, లేకపోతే జనసేనలో వాళ్ళకే గొడవలు రావడం, ఇదంతా జరుగుతున్న సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీని కూడా పవన్ కళ్యాణ్ రద్దు చేశాడు. ఇలా ఇంకా కొన్ని జిల్లా కమిటీలు కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. జూను లేదా జూలై మధ్యకల్లా ఖచ్చితంగా అన్ని జిల్లాలలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 28 మందితో ఈ కొత్త నిర్మాణ కమిటీని రూపొందించడానికి అవసరమైన పేర్లను తయారు చేసేందుకు ఒక కమిటీని నియమించాడు. అయితే చాలామందిలో ఇప్పుడు ఆ కమిటీలో ఉంటే ఆల్రెడీ మనం వేరే వాళ్ళని ప్రపోజ్ చేస్తున్నాము, జిల్లా కమిటీలలోకి వేయాలని కోరుతున్నాము. ఇప్పుడు ఈ కమిటీలో ఉండటం వల్ల ఆ కమిటీలో అవకాశం లేకపోతే ఈ కమిటీ 4 రోజులు ఉండిపోయేది, మా పరిస్థితి ఏందనే ఆలోచనలు కూడా చాలామంది ఉన్నారు. అయితే కొత్త ఆలోచనలతోటి పేర్లు పెట్టి కమిటీలను పార్టీ నిర్మాణాన్ని స్ట్రాంగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద లింగమనేని రమేష్కు రాజ్యసభ ఇవ్వడాన్ని కూడా ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఉందో ఆ పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళా నాయకురాలు తీవ్రంగా వ్యతిరేకించి నిలదీశారు. అతను ఎవరని, పార్టీలో ఎంతకాలం నుంచి ఏం చేస్తున్నారని అతనికి సీట్ ఇస్తున్నారు అనేది కూడా ప్రశ్నలు వచ్చినాయి. వీటన్నిటినీ అంటే పవన్ కళ్యాణ్ వ్యవహారం ఎట్లా ఉందంటే, మీరు ఎన్నన్నా అనుకోండి, ఏమన్నా చేయండి, నేను చెప్పింది చేస్తే పార్టీలో ఉండండి, లేకపోతే బయటికి వెళ్ళిపోయండి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మరి జనసేన పార్టీ నిర్మాణపరంగా ఎలా నిలదొక్కుంటుందో, ఎలా ముందుకు అడుగులు వేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పటికే 20 లక్షల కోట్లు మేము తీసుకొచ్చామని అంటున్నారు. నిజంగా అవన్నీ పెట్టుబడులు వచ్చి పరిశ్రమలు వచ్చి బాగుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక విధంగా పారిశ్రామిక రంగంలో ముందడుగు వేసినట్టే అవుతుంది. ఇక రాజకీయ రంగానికి సంబంధించి పార్టీని కుప్పంలో చక్కబెట్టుకోవటానికే 2 ఏళ్ల తర్వాత మళ్ళీ అంటే అక్కడే కొన్ని లోపల నుంచి లుకలుకలు బయటకు వస్తున్నాయంటే పార్టీలో కూడా చాలా తీవ్రంగా ఇంటర్నల్ ఇది జరుగుతూ ఉంది అనే ఒక చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తోంది.